ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి 12 సంవత్సరాల యొక్క శత్రువు దొరికారండి. అలానే మిథున రాశి వారి యొక్క జీవితంలో జూన్ 5, 6 ఈ 2 తేదీలలో ఒక అద్భుతం జరగబోతుందండి. ఒక సంఘటన జరగబోతుంది. అది మీరు కలలో కూడా ఊహించి ఉండరండి. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు 12 సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ మిథున రాశి వారి వెంట పడుతున్నారండి. మరి వారు వెంట పడడానికి గల కారణాలు ఏంటో కూడా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావులు అని చెప్పుకోవాలండి. అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అనేది వీరికి నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావులు అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే వీరి విషయాలను ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా గోప్యంగా ఉంచుతారండి. అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తుంటామండి. అంటే వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు, కానీ ఇతరుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. నలుగురికి తెలియజేయాలని ఆతృత పడుతూ ఉంటారు కూడా. 4 మాటలు జోడించి కూడా చెప్తారు. కానీ ఈ మిథున రాశి వారు అయితే అటువంటి స్వభావాలు కలవారు కాదండి. వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలను కూడా చాలా సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే మిథున రాశి వారు చాలా తెలివైన వారండి. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో ఎంత నిజముందా లేదా అని తేలిగ్గా గ్రహించగలుగుతారు కూడా. ఈ మిథున రాశి వారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి, వాహన, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వెదిగే అవకాశాలు కూడా ఉంటాయండి. భూములు ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులు అవ్వడం ఖాయమండి. వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భంలో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి. ఏ మాత్రం కూడా నీతిని నిజాయితీని వదిలిపెట్టుకోరు. సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. వీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. వీరి జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది. అలానే వీరి జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారండి. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, మీ వ్యాపారం చేసే చోట కూడా కావచ్చు, మీ కోరుకునే వ్యక్తులు కూడా కావచ్చు. అంటే మీ చుట్టాల వల్లలో మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా కావచ్చండి. అయినప్పటికీ కూడా వారిని మీరు గుర్తించలేకపోతున్నారు. మీ పక్కనే ఉంటారు కానీ మీకు తెలియదు అనమాట. ఎందుకంటే ఈ మిథున రాశి వారి యొక్క మంచి స్వభావాలు కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారండి. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వీరు ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి చూసి ఓరవలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా, ఒక సందర్భం ద్వారా తెలుసుకోబోతున్నారు. అలాంటి అవకాశం కనిపిస్తుంది. వారు ఎవరో తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
వారితో బంధాలు తెంచుకోవలసిన వంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి. అయినా కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం వీటి పరిస్థితులు కూడా వారితో షేర్ చేసుకోకూడదండి. ఒకవేళ మీరు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరే ఎంతో పెద్ద తప్పు చేసిన వాళ్ళే అవుతారండి. తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా, వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ మనం గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కనుక మిథున రాశి వారు ఈ తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారే అవుతారండి. మీకు మీ సమస్యలకు మీరే క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్న వారే అవుతారు. ఈ విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా జూను 5, 6 తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఒక అద్భుతం జరగబోతుందండి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా. అంటే ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారు, మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తెలియజేయడం చేస్తారు. మీకు తెలుస్తుంది కూడా. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ 2 తేదీలలో ఒక సందర్భం ద్వారా అర్థం చేసుకునే అవకాశం మీకు కనిపిస్తున్నాయి. అయితే అలాగే ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది కూడా. అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. వారి మూలంగా మీకు మంచి రోజులు అయితే మొదలైపోతున్నాయి. మనం ఎంత వెయిట్ చేసినా కానీ కొంతమంది మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారండి. అటువంటి వ్యక్తులు మిథున రాశి వారి జీవితంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారండి. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది. కొన్ని సార్లు మనం లైఫ్ టర్న్ పాయింట్ అని వినే ఉంటామండి. అది మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకి గల కారణం ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి అండి. వారితో మీరు స్నేహం చేయాలనుకుంటున్నారు, వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారండి. ఒకవేళ వారితో మీరు స్నేహం చేస్తే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తీసుకొని వస్తాయి. మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మెలుకుల గురించి వారు తెలియజేస్తారండి. వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలో కూడా మీకు బాగా సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి. ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెంప్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూలు ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఈ ముగ్గురు మనుషులు, ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధమే లేదు. ఒకరు విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట కూడా ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం వ్యక్తులు కూడా కావచ్చు, స్నేహితుల ద్వారా కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఏ విధంగా అయినా సరే ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారండి. కానీ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో సక్సెస్ను మీరు సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరి జాతకం ప్రకారం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి. మరో 2 రోజుల్లో మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందండి. ఆ సంఘటన ద్వారానే మీకు పూర్తిగా తెలియజేయడం కూడా అవుతుంది. అంటే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తోతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీలు అనేవి ఈ సమయంలో మీకు జాతకం ప్రకారంగా మీకు చాలా కీలకమైన రోజులని కూడా చెప్పుకోవచ్చు. అలానే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు కూడా దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.
అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం అండి. గోమాతను మీరు ఆరాధిస్తే గనక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారు. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందగలుగుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం కూడా చేయండి. వారి తాలూకు కూడా పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే మిథున రాశి వారికి జూన్ నెలలో, ఈ జూన్ మాసంలో ఒక చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు అయితే కాబోతున్నారండి. వెంటనే ఈ వీడియోను చూడండి, మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది. ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిథున రాశి వారు అందరూ కలుపుగోల స్వభావం కలిగి ఉంటారండి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది ఏమో ఎప్పుడైనా సరే వారి మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేయగలుగుతారు. అంటే దీనస్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరు. కానీ ఈ మిథున రాశి వ్యక్తులు మాత్రం ఆ విధం కాదండి. ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహం కొనసాగిస్తారండి. వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని కూడా అవమానించడం, అవహేళన చేసి మాట్లాడడం, చిన్నచూపు చూడడం వీరికి అసలు నచ్చదు కూడా అండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళన్నా కూడా వీళ్ళకి నచ్చదు. అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ మిథున రాశి వ్యక్తులండి. అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేవాడు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ మిథున రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదనమాట. ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవాలి. కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప వారికి నిరాశకు లోనయ్యి ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరండి. అంటే ఒకరు తప్పు చేశారు కదా, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా, వారిని ఎంత మంచి స్థితిలోకి వచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన వీరికి ఉండదండి. అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిప్రాయాలను కూడా పొందుకుంటారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారండి. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా. కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధికంగా సంఖ్యలోనే ఉంటారు. అయితే ఈ రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారుగా కూడా ఉంటారు. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా మిమ్మల్ని ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, కొంతమంది శత్రువులు ఉన్నారండి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా కుట్రలు పన్ని మళ్ళీ మిమ్మల్ని కిందకు తొక్కడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భంలో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయి అంటే మీరు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలని ఆపేస్తుందని. దానికి గల కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పవచ్చు. కుట్రలు, కుతంత్రాలు చేయవచ్చు, లేకపోతే వారే అసూయతో, కుళ్ళుతో ఉండడం మూలంగా కూడా మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది ఒక నరదిష్టిగా మారి, నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా మీకు తెచ్చిపెట్టవచ్చండి. కాబట్టి ఎప్పుడు కూడా మిథున రాశి వారు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలండి. అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే, కానీ అయినప్పటికీ కూడా ఎవరితో ఎటువంటి వారో తెలుసుకొని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి వారికి భరోసాగా ఉండి, అంటే షూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా డబ్బును సహాయం చేసి మాట ఇచ్చి అయ్యాక మాట నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాలుగా శ్రమలు ఎదుర్కొంటున్నారు. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు వారు. అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వరకు మీరు చాలా అవమానాలు పడ్డారు కూడా. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ప్రభావం కారణంగా అప్పులు చేయలేని పరిస్థితి కూడా మీకు వచ్చిందండి. మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు కూడా. అయినప్పటికీ కూడా మిథున రాశి వారు
భగవంతుడి పైన విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదండి. అలానే మిథున రాశి యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలకు కూడా అదే విధంగా కొనసాగిస్తూ వస్తారు. అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ జూన్ మాసంలో మీరు ఈ చెట్టు దగ్గర వెళ్ళి మీరు ఈ చిన్న పని చేశారంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే ఏకాదశి రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేశారంటే గనక మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు అండి. వేప చెట్టు మహిమ గురించి మనందరికీ తెలుసండి. ఎన్నో పురాణ కథలు కూడా విన్నాం. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం కూడా. రావి చెట్టును ఏమో విష్ణుమూర్తిగా, వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటాం. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారండి. అయితే వేప చెట్లు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే మిథున రాశి వారు పౌర్ణమి రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజు కానీ వేప చెట్టులో వెళ్ళి ఈ పరిహారం చేశారనికే కనుక చాలండి, మీకు అద్భుతాలు జరిగిపోతాయి. మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ రోజు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లండి. ఈ విధంగా ఒక చిన్న చెంబుడు నీళ్లు తీసుకొని వేప చెట్టు దగ్గర మొదట్లో పోయండి. అలా పోసిన తర్వాత తడిచినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి. ఆ విధంగా చేసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవియో నమః, ఓం లక్ష్మీదేవియో నమః అనే మంత్రాన్ని పఠిస్తూ 11 ప్రదక్షిణ చేయండి. చాలండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. బాధను కానీ, సమస్యను కానీ, అప్పులు ఏమైనా సరే అండి, ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి. మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా గనక చేసి నేతి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయండి. జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం లేదా సాయంత్రం సమయంలో వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే ఆ రోజున 33 కోట్ల దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి. ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున చేయండి. శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారండి. అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవికి మాత్రం ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. మరెన్నో శుభ ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా పురోగతి కూడా సాధించగలుగుతారు. మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు కూడా దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపద మీరు పొందుకుంటారండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటికి కూడా విముక్తి కూడా లభిస్తుంది. ప్రతి సమస్యకి కూడా మీరే చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.